హాయ్ హలో నమస్తే నేను మీ దీపిక వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ 1952లోనే పాన్ ఇండియాగా రిలీజ్ అయిన తెలుగు సినిమా అప్పట్లోనే చైనాలో ప్రభంజనం సృష్టించింది. మొదటి 4 రోజులు పెద్దగా ఆడలేదు, కానీ సినిమా ఓ క్రియేటివ్ బిజినెస్. ఇక్కడ కళతో పాటు కాసులు కూడా ఇంపార్టెంట్. అందుకే కొన్నేళ్ల క్రితం వరకు తమ భాషా పరిధిలోనే సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. తెలుగు చిత్రసీమలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. కానీ ఇది ప్రెజెంట్. ఎప్పుడో 1950లోనే పాన్ ఇండియా మూవీగా మన తెలుగు సినిమా విడుదలైంది. చైనాలో సంచలనం సృష్టించింది. అసలు ఏ సినిమా, ఏంటా విశేషాలు? లెట్స్ వాచ్ దిస్ వీడియో. ఇప్పుడు చిన్న హీరో లేడు, పెద్ద హీరో లేడు, మా సినిమా పాన్ ఇండియా అని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఎన్నో దశాబ్దాల కిందటే తెలుగు సినిమా పాన్ ఇండియాగా రికార్డు నెలకొల్పింది. ఏకంగా చైనాలో దశాబ్దాల కిందటే తెలుగు సినిమా విడుదలై విజయం సాధించింది. ఇప్పుడంటే తెలుగు సినిమాలు జపాన్లోను, చైనాలోను విడుదలవుతున్నాయి. ఈ జనరేషన్ కి ఇది నిజంగా కొత్తే. కానీ 1950వ దశకంలోనే తెలుగు సినిమా చైనాలో విడుదలైంది. అలాగే అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తెలుగు సినిమాని ప్రదర్శించారు. ఇవన్నీ ఎక్కడో జరిగాయి. తర్వాత ఆధునిక కాలంలో తెలుగు సినిమా వ్యాపారాత్మక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. నిర్మాతలు, దర్శకులు అటువైపు దృష్టి పెట్టకపోవడంతో విదేశాల్లో ఏ సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా అంటూ తెలుగు సినిమాలను అన్ని దేశాల్లోనూ విడుదల చేస్తున్నారు. ఇంతకీ చైనాలో విడుదలైన తెలుగు సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్, భానుమతి నటించిన మల్లీశ్వరి. దీనిని బిఎన్ రెడ్డి దర్శకుడు, నిర్మాత. ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ప్రేమ సినిమా. ఎన్టీ రామారావు నాగరాజు పాత్రలో, భానుమతి మల్లీశ్వరి పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. శ్రీకృష్ణదేవరాయలుగా శ్రీ వత్సవేస్తే, న్యాపతి రాఘవరావు అల్లసాని పెద్దన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమలో ఒక చక్కని సినిమాగా నిలిచిపోయింది. బిఎన్ రెడ్డి సృష్టించిన ఒక అపూర్వ కళాఖండం ఈ మల్లీశ్వరి సినిమా. 1951 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలైంది. మొదటి 3-4 రోజులు ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ తరువాత ఆ నోట ఈ నోట ఈ సినిమా గురించి తెలిసి వ్యాపారాత్మకంగా విజయం సాధించి గొప్ప సినిమాగా ప్రజాదరణ పొందింది. ఈ సినిమాని రెండోసారి విడుదల చేసినప్పుడు మొదటిసారి కన్నా ఎక్కువ విజయం సాధించింది. ఆ విధంగా 1952లో పేకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాని ప్రదర్శించారు. ఇది మొదటి తెలుగు సినిమా. అలాగే చైనాలో కూడా విడుదల చేసిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటకాల్లో ఎక్కింది. మల్లీశ్వరి మార్చి 14, 1953లో చైనాలో డబ్బింగ్ చేసి విడుదల చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే. ఎన్నో దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అప్పుడు ఇంగ్లీష్లోకి అనువాదం చేద్దాం అనుకున్నారు, కానీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయారు. అందుకే తన కెరీర్లోనే మల్లీశ్వరి చిత్రం ద బెస్ట్ అని చెప్పుకుంటారు దర్శకుడు బిఎన్ రెడ్డి. ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమాతో ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇందులో పాటలు అప్పుడే కాదు ఇప్పటికీ వినుల విందుగా ఉంటాయి. ఒక్కో సన్నివేశం చూస్తుంటే ఒక కళాఖండం, పెయింటింగ్ చూస్తున్నట్లుగా ఉంటుంది. అంతగా ఈ సినిమాని ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసింది.